నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు ఆర్థికంగా వెనుకబడిన పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. ఇలాంటి పిల్లల్లో కొందరు ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఉంటూ బడికి వెళ్తున్నారు. ఇవన్నీ పేరుకే హాస్టల్ అండి. స్కూళ్ళున్న మాటే గాని 3/3 విద్యాలయాలు, వసతి గృహాలు పశువుల పాకల కన్నా హీనంగా నిర్వహించబడుతున్నాయి. పరిశుభ్రత అన్న మాటే తెలియనట్లుగా ఉంటాయి ఈ స్థలాలు. ఆహారానికి, స్నానానికి, తాగేందుకు మంచినీటి కొరత, మరుగుదొడ్లుండవు, సరిగ్గా పాఠ్యపుస్తకాలు కూడా ఉండవు. దుప్పట్లు, సబ్బులు, కొబ్బరి నూనె వంటి కనీస అవసరాలు వసతి గృహాల్లో ఉండవు. ఇక చదువుల సంగతి సరే సరి, వానాకాలం చదువుల్లాగే ఉంటాయి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్య లహరి గచ్చిబౌలిలో ఉన్న న్యాచురల్స్ బ్యూటీ సలూన్ అండ్ స్పాక్ వచ్చేసిందండి. అండ్ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ సరళా గారు ఉన్నారు. సో సరళా గారు సకుల కోసం ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం సరళ గారు. నమస్కారం అండి. సరళ గారు, ఈ రోజు మా సకుల కోసం సౌందర్యానికి సంబంధించి మీరు ఏం తెలియజేయబోతున్నారండి? యాక్చువల్గా మా పార్లర్లో ఈ న్యాచురల్స్ లో ఒక స్కిన్ వైటనింగ్ ఫేషియల్ ఉంది మేడం. అది చాలా స్పెషాలిటీ మా పార్లర్ అది మీకు ఇవాళ చూపిస్తామండి. స్కిన్ వైటనింగ్ ఫేషియల్. స్కిన్ వైటనింగ్ ఫేషియల్ ఏంటి ఈ ఫేషియల్ స్పెషాలిటీ? యాక్చువల్గా ఈ ఫేషియల్ ఎవరైనా పార్టీకి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా మ్యారేజ్ ముందు 2 days బిఫోర్ కానీ, లేదా కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఈ ఫేషియల్ చేసుకుంటే వాళ్ళ ఫేస్ చాలా బ్రైట్ గా గ్లో వస్తుంది. డార్క్ సర్కిల్స్ అవి కనిపించకుండా ఉంటాయి. ఓకే, సో ఇది అందరికి యూజ్ అవుతుంది. కానీ మ్యారేజ్, ఇట్లా ఫంక్షన్స్, ఇట్లా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా మేము సజెస్ట్ చేస్తామండి మా కస్టమర్. ఎందుకంటే ఫొటోస్ లో చాలా బాగా పడాలి, వీడియోస్ లో బాగా పడాలి అనేసి ఉంటుంది. రైట్. సో మరి అది ఎలా ఉంటుందో ఆ ఫేషియల్ మాకు చూడాలనుంది. స్కిన్ వైటనింగ్ ఫేషియల్ మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, ఇప్పుడు తను ఒక పార్టీకి వెళ్ళాలి, అందుకని ఇంక ఫేషియల్ చేస్తున్నామండి. యాక్చువల్ గా తన స్కిన్ అంతా బాగుంది కానీ కొంచెం డార్క్ సర్కిల్స్, కొంచెం అన్ఈవెన్ కలర్ లాగా ఉంది. ఇంక ఫేషియల్ చేసినా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, క్లీన్జింగ్ స్టార్ట్ చేయమ్మా. సో ఫస్ట్ స్టెప్ ఇందులో క్లెన్జింగ్. ఓకే, ప్రశాంతి, ఇప్పుడు క్లీన్జింగ్ అయిపోయిందమ్మా. అవును. ఇప్పుడు మనం స్క్రబ్ అప్లై చేస్తాము. నెక్స్ట్ స్టెప్ స్క్రబ్. స్క్రబ్ లో 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటేమో జెల్, ఇంకోటేమో క్రీమ్ ఉంటది. ఎందుకంటే జెల్ ఏం చేస్తుంది అంటే బ్లాక్ హెడ్స్ ని అంతా రిమూవ్ చేస్తుంది. జెల్ ఏమవుతుంది అంటే కొంచెం మాయిశ్చరైజింగ్ చేస్తుంది అనమాట. అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వస్తుంది అనమాట. మీరు చేసిన తర్వాత చూస్తారు. ఇంకొక 2 రకాల ఫస్ట్ జెల్ చేస్తాము, దాని వల్ల బ్లాక్ హెడ్స్ అవన్నీ అవుతాయి. నెక్స్ట్ క్రీమ్ వల్ల మాయిశ్చరైజ్ అవుతుంది ఫేస్ అన్నమాట. మాయిశ్చరైజ్ అవుతుంది. ఓకే, చెయ్యమ్మా. సో ఇప్పుడు ఈ స్క్రబ్ తో మనం ఎంతసేపు మసాజ్ చేయాలండి? 5 minutes. ప్రశాంతి, ఇప్పుడు స్క్రబ్ అప్లై చేశాం కదా, దాని వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్ని పోయి కొంచెం స్కిన్, ఇది ఈ ఫేషియల్ స్కిన్ వైటనింగ్ ఫేషియల్ కదా, సో స్కిన్ కూడా కొంచెం అక్కడక్కడ గ్లో కనిపిస్తుంది. ఇప్పుడు టోనర్ అప్లై చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ టోనర్. టోనర్ అప్లై చేసి క్లీన్ చేసేస్తారు అంతే. అప్లై చేసి మసాజ్ ఏం చేయరు. ఎందుకది టోనర్? ఎందుకంటే ఇప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి కదా, అవన్నీ కొంచెం క్లోజ్ అయ్యి స్కిన్ టైటనింగ్ అవుద్ది అనమాట. టోనర్ అప్లై చేసి స్క్రబ్ లో కొంచెం రఫ్ గా ఉంటది కదా, ఆ రఫ్నెస్ అంతా పోయి స్కిన్ కూల్ డౌన్ అవుతుంది. ఈ టోనర్ అప్లై చేయడం వల్ల మనకి హెడ్స్ రిమూవ్ చేసినప్పుడు ఏ ర్యాషెస్ వస్తాయో అవి కొంచెం కూల్ డౌన్ అయ్యి, అండ్ అలాగే ఆ పోర్స్ అనేది టైట్నింగ్ అవుతుంది. ఓకే ఓకే, ఫైన్. సో దీనికి మసాజ్ ఏం చేయరు? అప్లై చేయడం, క్లీన్ చేసి. ఓకే, ఇప్పుడు టోనర్ అప్లై చేసి క్లీన్ చేస్తారమ్మా ప్రశాంతి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మసాజ్ చేస్తారు క్రీమ్ తోను. ఆ క్రీమ్ గా మసాజ్ ఎందుకు చేస్తారంటే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఫేస్ అంతా మంచి గ్లో వస్తుంది. ప్లస్ స్కిన్ అంతా మీకు మంచి వైటనింగ్ వస్తుంది. ఇది వైటనింగ్ ఫేషియల్ కదా ఇది. అవును. ఈ క్రీమ్ తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, సో ఇది ఈ క్రీమ్ తో మనం మసాజ్ చేయాలి. అవునమ్మా, 15 నిమిషాలు చేయాలి. ఓకే, 15 నిమిషాలు చేయాలి. అంటే కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బాగా అయ్యి మంచి గ్లో వస్తుంది. ఓకే ఓకే.
ప్రశాంతి 15 నిమిషాలు అయిపోయిందమ్మా. ఇప్పుడు క్లీన్ చేసేసాము. ఓకే, క్లీన్. సో 15 to 20 minutes వరకు ఇలా చక్కగా మసాజ్ చేసుకుంటే స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, స్కిన్ వైట్నింగ్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు క్లీన్ రిమూవ్ చేసేసిన తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? సీరం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు 2 minutes ఈ సీరం ని మసాజ్ చేస్తారమ్మా లైట్ గా. ఓకే, అలా వదిలేసి దీని మీద ప్యాక్ వేస్తారు. ఓహో 2 minutes ఈ సిరం ని మసాజ్ చేసిన తర్వాత అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత అలాగే 2 minutes వదిలేసిన తర్వాత ప్యాక్ వేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు సీరం అప్లై చేసి 2 minutes అయిపోయిందమ్మా. ఇప్పుడు దీని మీద ప్యాక్ అప్లై చేస్తాము. ఓకే, ఇది ఇమీడియట్ గా కలపగానే అప్లై చేసేసి. ఏం ప్యాక్ అది? ఈ ప్యాక్ వలన స్కిన్ వైట్నింగ్ అవుతుంది, బ్రైట్నింగ్ అవుతుంది. ఈ లాఫింగ్ లైన్స్ కానీ సన్న రింకిల్స్ కానీ ఉంటే ఫేస్ లో అన్ని కవర్ అవుద్దమ్మా. సో ఇది ఏం ప్యాక్ అంటారు? ఈ ప్యాక్ యాక్చువల్ మాస్క్ లాగా వేసేసి రిమూవ్ చేసేస్తారు. స్కిన్ వైట్నింగ్. ఓకే ఓకే. 15 minutes పడుతుందమ్మా. ఆరిపోయిన తర్వాత ఇట్లా మాస్క్ లాగా తీసేస్తారు. సో 15 minutes డ్రై అయిపోతుంది. ఓకే, సో దీని వల్లే తెలుస్తుంది ఇంకా ఫైనల్ అనుకుంటా. ఫైనల్ అమ్మా. దీని వల్ల మీకు అసలు మొత్తం రిజల్ట్, ఈ ఫేషియల్ యొక్క రిజల్ట్ మీకు బాగా తెలిసిపోతుంది. ఓకే, సో అది మిక్స్ చేసి అప్లై చేసేది. ఓకే, డ్రై అయిపోయినాక మాస్క్ లాగా రిమూవ్ చేయాలి. ఓకే, తీసేస్తే ఇలా వచ్చేస్తుంది. క్లీన్ చేసే ఓన్లీ జస్ట్ అలా తీసేస్తే వచ్చేస్తుంది. ఓ అమ్మ ప్రశాంతి 15 నిమిషాలు అయింది, డ్రై అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ చేస్తుంది. అమ్మ ప్రశాంతి ఇప్పుడు మాస్క్ రిమూవ్ చేసాము, ఫేస్ అంతా క్లీన్ చేసింది. రిజల్ట్ చూడమ్మా, నీకే తెలుస్తుంది. చాలా చాలా బాగుంది నిజంగా. అంటే స్టార్టింగ్ తన ఫేస్ టెక్స్చర్ చూసినప్పుడు మనకు మొత్తం ఫేషియల్ అయిపోయిన తర్వాత స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ అన్నారు. ఆ బ్రైట్నెస్, ఆ గ్లో మనకు తెలుస్తుంది. మీరు అన్నారు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా కవర్ అవుతాయి అనేసి. సో చూస్తుంటే అప్పుడు కొంచెం ఎక్కువగా అనిపించాయి, ఇప్పుడు కొంచెం లైట్ అయిపోయి. బట్ ఏంటంటే అంటే అటెస్టెస్ లో ఏది మనకు పర్ఫెక్ట్ గా ఉండదు. ఫస్ట్ మనం ఒకసారి చేయించుకున్నాం కాబట్టి మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో మళ్ళీ ఇంకోసారి ఫేషియల్ చేయించుకోవాలి, వైట్నింగ్ గ్యాప్ ఎంత ఇవ్వాలండి? 1 month పనికొస్తుంది. 15 days చేయించుకున్నా బాగుంటుందమ్మా. ఓకే, 15 days. ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ అటెండ్ అయ్యేటప్పుడు 2 days బిఫోర్ చేయించుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. 2 days బిఫోర్ చేయించుకోవాలి ఒకవేళ ఏదైనా అకేషన్ ఉంటే. అవును, అకేషన్ చేయించుకునేటట్లయితే 2 days బిఫోర్ చేయించుకుంటే రిజల్ట్ బాగుంటుందమ్మా. ఫేషియల్ అయితే చేయించుకున్నాం, మరి దీని తర్వాత ఎలాంటి కేర్? దీని తర్వాత ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు 6 hours వరకు ఏమి సోప్స్ యూజ్ చేయకూడదు మా ఫేస్ మీద. ఓకే, దాన్ని అలా వదిలేసేయాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మాయిశ్చర్ అప్లై చేసేసుకొని సన్ స్క్రీన్ మనం బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఫేషియల్ చేయించుకున్న తర్వాత సన్ ప్రొటెక్షన్ క్రీమ్ అప్లై చేశారు, బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 hours వరకు మనం సోప్ ఏం వాడకూడదు అనమాట. అండ్ ఇది ఒక 15 days వరకు 20 days వరకు ఇలాగే ఉంటుంది మనం చేయించుకున్న ఈ ఫేషియల్, స్కిన్ వైట్నింగ్ ఫేషియల్. కాబట్టి స్పెషల్ కేర్ కూడా మనం ఏం తీసుకోవాల్సిన లేదు. చాలా చాలా మంచి ఫేషియల్ ని మీరు సరళ గారు మా సభ్యుల కోసం ఒక మంచి ఫేషియల్ ని పరిచయం చేశారు. చాలా చాలా బాగుంది, మంచి రిజల్ట్ కూడా ఉంది ఈ ఫేషియల్. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా. సకులు చూసారు కదండి, ఇది ఇవాళ మన సౌందర్య లహరి. సౌందర్యానికి సంబంధించి ఒక చక్కటి ఫేషియల్ మనం చూసాం, మంచి రిజల్ట్ కూడా ఉంది. స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ నచ్చింది కదా? మరి తప్పకుండా ట్రై చేయండి. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే.